పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవాలని తెలియజేస్తాను. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగివలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మృత్యము యొక్క కడుపులో నుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు యోనా గ్రంథము మరొకసారి రెఫరెన్స్ చెప్తా ఉన్నాను. 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి యొక్క మాటను మనం గమనిస్తే ఇక్కడ గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఇక్కడ లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నప్పుడు దేవాది దేవుడు మత్స్యముకి అనగా ఒక చేపకి దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడంటే అక్కడ ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. 17వ వచనాన్ని మనం చూసినప్పుడు అలా కనిపిస్తుంది. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. చాలు. థ్యాంక్ యూ అక్క. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా మీరు వింటున్నారు అని గ్రహించడానికి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క మొదటి పాయింట్ లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏంటంటే, నేను ఈ యొక్క వచనానికి ఇస్తున్నటువంటి టైటిల్ ఏంటంటే దేవునికి లోబడి ఉండే స్వభావము. మొదటి చేప నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏమిటంటే దేవునికి లోబడేటువంటి స్వభావం. మొదటి చేప నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఒక 2-3 సార్లు నేను రిపీట్ చేస్తాను రాసుకునే వారికి అనుకూలతంగా ఉండడానికి. దేవునికి లోబడి ఉండే స్వభావము అన్న మాటని మనం అర్థం చేసుకోవాలి. అందరు చెప్తారా ఒకసారి అన్మ్యూట్ చేసి? మొదటి చేప నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. ఈ చేప ఏం చేస్తా ఉంటున్నది? దేవునికి లోబడే స్వభావం. గుడ్. దేవునికి లోబడే స్వభావం. 17వ వచనంలో మనం గమనిస్తే అక్కడేమో మృంగాలని, యోనాను మృంగివేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను అన్న విషయాన్ని మనం చూస్తాం. మృంగమన్నప్పుడు మృంగినట్లుగా మనం చూస్తాం, మళ్ళీ కక్కి వేయమన్నప్పుడు కక్కి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకుంటూ కొన్ని విషయాలు మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, ఈరోజు అనేక మంది ప్రభువుకు లోబడేటువంటి స్వభావం ఉండట్లేదు. చూడండి, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఆలోచన చేస్తే మీ పిల్లలు మీకు లోబడుకోకుండా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుందా? మాట్లాడండి ఒకసారి. అవునా? బాధ అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుందా? చాలా బాధ. వారు లోబడుకోకుండా, లేకుంటే వారు మన మాట వినిపించుకోకుండా, వారు చెప్పినట్లు నడుచుకోకుండా ఉన్నట్లయితే ఎంత బాధ అనిపిస్తుంది? ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమించని సంధి చేసుకొందురు. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే గన లోబడని పిల్లలకు శ్రమ అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. లోబడని పిల్లలకు శ్రమ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరొక మాటను మీరు అర్థం చేసుకోవడానికి
ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. ఎవరు ఆయన పిల్లలు, ఎవరు ఆయన కుమారులు అంటే రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం ఒక మాటను మనం గమనిస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే దేవుని కుమారులు, దేవుని పిల్లలు ఆయా రీతిలుగా మనం కొన్ని నానార్థాలను మనం చూస్తూ వస్తాం. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడే వారందరూ కూడా దేవుని కుమారులు అన్న విషయాన్ని లేఖన భాగాల్లో మనం చూస్తా ఉంటున్నాం. అయితే ఈ యొక్క యెషయా గ్రంథములో రాయబడినటువంటి యొక్క మాటను బట్టి 30వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిస్తే లోబడని పిల్లలకు శ్రమ అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు చూడండి, అనేక మంది చిన్నతనం మొదలుకొని మరి ఉన్నటువంటి వారందరూ కూడా రకరకాలైనటువంటి అలవాట్లకు గురైపోతుంటున్నారు. స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము లేదు. అనేకమైనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తెలియకోకుండా జీవిస్తున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని మనము గమనిస్తా ఉండవచ్చు. చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఆనాడు మరి చిన్నతనములో మనం అటువంటి రీతిగా ప్రవర్తించలేదు, కానీ ఈరోజు చిన్నతనము నుంచే రకరకాలైనటువంటి పాపములో వెళ్తున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. నేను క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల గురించి చెప్పట్లేదు, కానీ లోకంలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు అటువంటి రీతిగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. నేను ఒకసారి మనకున్నటువంటి బ్రాంచెస్ లో ఒక మందిరం కొరకు పరిచర్య ఉంటే నేను కొంచెం అక్కడ పరిచర్య కొరకు నేను అక్కడికి వెళ్ళాను. ఒక చిన్న అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నటువంటి వాడు ఒక గోడ చోటుకి వెళ్ళిపోయి సిగరెట్ తాగుతా ఉన్నాడు. ఎవరో పడేసినటువంటి దాన్ని వెలిగించుకొని దాన్ని సిగరెట్ తాగుతా ఉన్నాడు. ఒకసారి దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో దగ్గరికి వెళ్ళి పిలిచాను, రేట్ రారా అన్న. వచ్చాడు. వస్తానే ఒక దెబ్బేసి కొట్టిన తర్వాత అడిగి చెప్పాను, ఎందుకురా ఇలా చేస్తా ఉన్నా అంటే మా మమ్మీకి చెప్తాను నేను అన్నాడు. పద వెళ్దాం మీ మమ్మీ దగ్గరికి అంటే ఇంటి దగ్గర వరకు వెళ్ళాను, కానీ ఇంట్లోకి వెళ్ళాడు, బయటికి రాలేదు. ఒకసారి ఆలోచన చేయండి, చిన్నతనం నుంచే తల్లిదండ్రులకు లోబడేటువంటి స్వభావం లేదు. వారు అలా నేర్చుకొని రకరకాలైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క మాట వినలేనటువంటి పరిస్థితి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మన జీవితాల్లో మనం ఎలా నడుచుకోవాలో, మనం ఏ రీతిగా ముందుకెళ్లాలో, ఏ రీతిగా ఉండకూడదో అనేక జాగ్రత్తలు చెప్తూ వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద మనం ఉన్నటువంటి సమయంలో నీవు నేను మనం అందరం కూడా సంఘమైనటువంటి మనం అందరం కూడా ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో అన్ని విషయాలు కూడా మనకు బోధిస్తూ వచ్చారు. అయితే మనము వేటికి లోబడుతా ఉంటున్నాం, వేటికి లోబడుకోకుండా ఉంటున్నాం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఇక్కడ లేఖన భాగంలో నుంచి మనం చూసిన రీతిగా లోబడని పిల్లలకు శ్రమ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయనకు లోబడినటువంటి వారిని అనేక మందిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కొంతమంది పేర్లు చెప్తారా మీరు? దేవునికి లోబడిన వారు యోసేపు, ఎస్తేరు, రూతు, దానియేలు, ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా గారు, మోషే గారు, దేవునికి మహిమ కలుగును గాక. చాలా విషయాలు తెలియచేశారు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి లోబడని వారి గురించి కూడా తెలియచేయండి. మొదట్లో దావీదు గారు, సంసోను, యోనాలో ఒకసారి ఆలోచన చేద్దాం. మీరందరూ చెప్పినటువంటి విధానం బట్టి మనం ఆల్రెడీ యోనా గ్రంథంలోనే ఉన్నాం కాబట్టి వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా స్పందించిన విధానం బట్టి యోనా గ్రంథంలోనే మనం చూస్తా ఉంటున్నాం కాబట్టి మూల పాఠంలో ఎగ్జాంపుల్ గా యోనాను గురించి మనం చూస్తే, యోనాను మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు తెలియచేసినప్పుడు ఆయన
ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నినవేకి వెళ్ళమని చెప్తే తర్సిస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆలోచన చేద్దాం. తర్సిస్లో ఏముంటున్నదో లాస్ట్ టైం కూడా జస్ట్ కొన్ని విషయాలు మీకు టచ్ చేశాను. తర్సిస్లో వ్యాపారం ఉంటున్నది, తర్సిస్లో ఐశ్వర్యం ఉంటున్నది, తర్సిస్లో ఉన్నటువంటి సంపద ఉన్నటువంటి సంపన్నమైనటువంటి పరిస్థితి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువగా బిజినెస్ జరిగేటువంటి ప్రాంతం అది. అయితే దేవునికి లోబడుకోకుండా వెళ్ళినటువంటి విధానమును బట్టి కొన్ని రకాలైనటువంటి శ్రమల గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం అర్థం చేసుకున్నప్పుడు లోబడని పిల్లలకు శ్రమ అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. చాలా మంది జీవితాల్లో మనం చూస్తే దేవునికి లోబడేటువంటి స్వభావం ఉండక తన ఇష్టము చొప్పున జీవితాన్ని నడిపించుకుంటూ నా లైఫ్ నా ఇష్టం అన్నట్లుగా అలాంటి స్వభావము కలిగి జీవితాల్ని పతనము చేసుకునేటువంటి పరిస్థితులు కలిగి ఉంటున్నారు నేటి క్రైస్తవులు కూడా. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో తల్లిదండ్రుల యొక్క మాట వినక, సేవకుల యొక్క మాట వినక, ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి నాయకుల యొక్క మాట వినక, దైవ మార్గములో బోధిస్తూ దైవ మార్గంలో నడిపిస్తున్నటువంటి వారికి లోబడక ఎలా వెళ్ళిపోతున్నారంటే తిరగబడుతున్నట్లుగా మనం చూస్తాం. లోబడేటువంటి స్వభావం కనిపించట్లేదు. ఎందుకంటే అపవాదికి వారు చోటు ఇచ్చినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒక మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఒకసారి థ్యాంక్ యూ అమ్మ మీరు చదివినందుకు. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగాన్ని బట్టి ఎవరు మాట్లాడుచున్నారు? ఇక్కడ ఎవరు మాట్లాడుచున్నారు? మీరు మెసేజ్ అయినా చేయొచ్చు, అన్మ్యూట్ చేసైనా మాట్లాడచ్చు. డిస్టర్బెన్స్ వచ్చినా పర్లేదు, జస్ట్ మీరు మాట్లాడి మళ్ళీ మ్యూట్ చేయండి, పర్లేదు. ఎవరు మాట్లాడుచున్నారు? యెహోవా మాట్లాడుచున్నారు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆమోజు కుమారుడు యెషయా దగ్గర కలలు. ఓకే, మనం 2వ వచనాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాము. వాటి గురించి మనం అర్థం చేసుకుందాం. 2వ వచనములో ఎవరితో మాట్లాడుతున్నారు? భూమితో ఆకాశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశంతో భూమితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆలోచన చేయాలి. ఏమని మాట్లాడుతున్నాడు? నేను పిల్లలను గొప్పవారిగా చేసి తిని, కానీ వారు నా మీద ఎల్లప్పుడూ తిరగబడుతున్నారు అని బాధపడుతున్నారు యెహోవా దేవుడు. సో ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఇదే పరిస్థితిని మనము ఆది కాండంలో కూడా మనం చూస్తాం. ఆది కాండంలో కూడా వారి హృదయం అంతా కూడా పాపముతో నింపబడి ప్రభువుకు లోబడేటువంటి స్వభావము లేకోకుండా దేవునికి వ్యతిరేకముగా జీవించినటువంటి ప్రజలను మనం అక్కడ కూడా మనం గమనిస్తాం. లేఖన భాగాల్లో మనం గమనిస్తే 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 5వ వచనం ఆది కాండం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడు మనం సంతాపము నొందుతాం? బిబ్లికల్ గా మనం సాధారణంగా ఆలోచన చేయండి. ఎప్పుడు మనం సంతాపం పొందుతాం? సాధారణముగా ప్రజలు ఎప్పుడు అటువంటి అనుభూతిలోనికి వెళ్తారు? ఎవరైనా చనిపోయినప్పుడు. ఎవరైనా చనిపోయినప్పుడు చూపించేటువంటి ఆ యొక్క అనుభూతి, ఆ యొక్క పరిస్థితి మనం గమనిస్తే. అయితే ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క మాటను మనం చూడాలి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందని ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తాం. వారి హృదయంలో తలంపులలో అంతా కూడా కేవలం కూడా
వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. దేవుడు వారిని చేసినందుకు సంతాపము తన హృదయంలో నొచ్చుకొనెను అన్న విషయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథంలోనికి వచ్చే లోపల 2వ వచనంలో మనం చూస్తే 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసి తిని వాడు నా మీద తిరగబడి ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈ యొక్క మాట మనం ఆలోచన చేయాలి. మెనీ పీపుల్ థింకింగ్ డిఫరెంట్లీ. అనేకులు మరి అనేక విధాలుగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదో జీవితం అంటే జన్మించాం, పరిశుద్ధంగా మనం విందాం. ఒక కాలం వచ్చింది చదువుకోవాలి, ఒక కాలం వచ్చింది ఉద్యోగం చేయాలి, ఒక కాలం వచ్చింది వివాహము, ఆ వివాహం అయిన తర్వాత పిల్లలు, తర్వాత మళ్ళీ వారికి వివాహం చేయడం, ఇదంతా కూడా ఇదే లైఫ్ అనుకునేటువంటి అనేక మంది కూడా ఉంటున్నారు క్రైస్తవ జీవితంలో. దేవుడు ఎందుకు మనల్ని కలుగ చేసుకున్నాడు? నేను లాస్ట్ టైం కూడా మీకు తెలియచేశాను. ఒక మనిషి ఆధ్యాత్మిక జీవితంలో ఈ 3 ప్రశ్నలకి సమాధానం కలిగి ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చినామన్న ఒక ప్రశ్నకు సమాధానం ఉండాలి. ఈ రాత్రి కాల సమయంలో మీకు ఈ ప్రశ్నకు మీకు సమాధానం ఉందా? మనం దేవుని ఎదుటి నుంచి, దేవుని యొక్క ఆలోచన నుంచి, పరలోకం నుంచి, దేవుని యొక్క ఆలోచన నుంచి మనం జన్మించామన్న స్పష్టత మనకు ఉంటున్నదా? రెండవదిగా మనం ఈ భూమి మీద ఏం చేయాలి? ఈ భూమి మీద మనం ఏం చేయాలి? ఆ ఉద్యోగం చేస్తా ఉన్నా అన్న సరిపోద్ది కదా? నో. అయితే ఈ భూమి మీద మనం ఏం చేయాలి అంటే దేవుడు మనల్ని ఎందుకు కలుగ చేసుకున్నాడు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఫర్ హిస్ గ్లోరీ. యెషయా గ్రంథం 43:7లో లాస్ట్ టైం మీకు తెలియచేశాను. యెషయా గ్రంథం 43:7లో ఉన్న మాట, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అంటాడు. ఎందుకు దేవుడు మనల్ని కలుగ చేసుకున్నాడు అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలి అంటే ఆయనకు మహిమ తీసుకురావాలి. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో మహిమ. మీరు భోజనం చేసినా, పానం చేసినా, మరి ఏం చేసినా కూడా ప్రభువుకు మహిమ రావాలి అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ మాటను మనం చూస్తే ఏమంటున్నాడంటే, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడుచున్నారు. ఇక్కడ చేపను మనం చూస్తే దేవునికి లోబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క చేప ప్రభువుకు లోబడింది. యోనాను మృంగివేయమన్నప్పుడు మృంగివేసింది, కక్కివేయమన్నప్పుడు కక్కి వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నన్ను ఒక ప్రశ్నను అడగనివ్వండి. దేవుడు సృష్టిని ముందు కలుగ చేశాడా? మానవుని ముందు కలుగ చేశాడా? సృష్టిని కలిగించాడు. వెరీ గుడ్. సృష్టిని కలుగ చేశాడు. ఎందుకు దేవుడు సృష్టిని కలుగ చేశాడు? మానవుడు ఏ విషయంలో ఇబ్బంది పడకూడదు భూమి మీద. గుడ్. ఇంకా ఎవరైనా సమాధానం చెప్పగలరా? మానవునికి లోబడేటకు. ఓకే, గుడ్. ఇంకా మంచిది మీరు చెప్పిన సమాధానం బట్టి. ఎందుకంటే మన మానవుడు కారణ జన్ముడు అనే పాట కూడా మనం పాడుకుంటాం. ఆ పాటలో చాలా అర్థవంతమైనటువంటి పదాలు పొందుపరచబడినట్లుగా మనం చూస్తాం. ఉన్నవన్నీ కూడా మన కోసము అన్న విషయాన్ని, మనము దేవుని కోసము అన్న విషయాన్ని ఆ పాటలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటది. అయితే మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. దేవుడు ఎటువంటి రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడన్న ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం ప్రభువుకు, ఆయన ప్రేమించేటువంటి విధానముకు మనం లోబడేటువంటి వారముగా ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూస్తే ప్రభువుకు మాత్రమే కాదు కానీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా, తల్లిదండ్రులకి, భర్త భార్యకి, అదే రీతిగా భార్య భర్తకి నువ్వు చెప్తే నేను వినాలా అన్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. నేను బయట ఉన్నటువంటి వారి గురించి చెప్పట్లేదు కానీ క్రైస్తవ జీవితంలో జరుగుతున్నటువంటి, క్రైస్తవుల గృహాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆలోచన చేయాలి. దేవునికి లోబడే స్వభావం ఉంటే
ఆటోమేటిక్గా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకరికొకరు లోబడి విధేయత కలిగి ప్రభు కొరకు జీవిస్తారు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన బాధను మనిషితో పంచుకోవట్లేదు కానీ సృష్టితో పంచుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆలోచన చేద్దాం. చల్లటి పూటన ప్రతి సాయంకాల సమయంలో ఆదాము హవ్వతో దేవుడు ముచ్చటిస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రతిదినము దేవుడు మాట్లాడాలని ఇష్టపడతా ఉంటున్నాడు. దేవుడు ఎలా మాట్లాడుతాడు? మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. వాక్యము ద్వారాను, సేవకుల ద్వారాను, పరిచర్య ద్వారాను, ప్రవచనం ద్వారాను, దర్శనము ద్వారాను, వివిధ కోణాల్లో దేవుడు మాట్లాడుతూ వెళ్తాడన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ప్రవక్తల ద్వారాను వివిధ కోణాల్లో. అయితే దేవుడు మీతో మాట్లాడారా అని ఎవరినైనా మనం అడిగినప్పుడు 1929లో దేవుడు నాతో మాట్లాడాడండి అంటారు. ఆలోచన చేయాలి. దేవుడు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడడానికి మన హృదయంను సిద్ధపరచుకోవాలి. నిర్గమకాండం 34వ అధ్యాయంలో తర్వాత మీరు చదువుకోనండి అనుకూలతో ఉన్నప్పుడు. ప్రతిదీ కూడా ఎంత సిస్టమాటిక్‌గా దేవుని కలుసుకోవాలో, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలో, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాలో చక్కగా వ్రాయబడి ఉంటాయి ఆ యొక్క లేఖన భాగంలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ మొదటి పాయింట్‌లో మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా కూడా ప్రభువుకు లోబడుకోకుండా ఉంటున్నామా? తల్లిదండ్రులకు లోబడుకోకుండా ఉంటున్నామా? కుటుంబంలో ఒకరికొకరికి లోబడే స్వభావం ఉండట్లేదా? సేవకునికి, సేవకురాలికి లోబడేటువంటి స్వభావం ఎక్కడైనా కూడా లేకుండా ఉంటున్నదా? ఆలోచన చేసుకొని, ప్రభు సన్నిధిలో తగ్గింపు స్వభావము కలిగి, ప్రభువుకు మనం లోబడినప్పుడు ఆటోమేటిక్‌గా అన్ని విషయాల్లో కూడా మనం లోబడేటువంటి మనస్సు కలిగి ఉంటామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనమందరం కూడా ఈ మొదటి చేప నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏంటంటే, లోబడేటువంటి స్వభావము కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం ముందుకెళ్దాం. సమయము మనకు కొంచెముగా ఉంటున్నది కాబట్టి మరొక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. దేవునికి స్తోత్రం. మరొకసారి చదవండి ఈ యొక్క మాటని. యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ ఈ యొక్క రెండవ అనుభవాన్ని మనం గమనించుకున్నట్లయితే, నేను పెట్టేటువంటి యొక్క టైటిల్ ఈ యొక్క మాటకున్నటువంటి అర్థం ఏంటంటే, సంఘములో స్థిరంగా ఉండే చేపలు అన్న విషయాన్ని మనం చూడాలి. సంఘములో స్థిరముగా ఉండే చేపలు ఎలా అని మీరు ఆ యొక్క వచనాన్ని మీరు ఆలోచన చేయొచ్చు. నేను కొన్ని విషయాలు చెప్తాను. రాసుకునే అలవాటు ఉన్నవారు మీరు రాసుకోనొచ్చు. ఎందుకంటే నేను ఒక మెసేజ్ లాగా కాకుండా స్లోగా ఒక బైబిల్ స్టడీ లాగా నేను మీకు తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉంటున్నాను. వల అనగా సంఘమునకు సూచన. నేను మళ్ళీ అడుగుతాను చివరిలో మెసేజ్ అయిపోయిన తర్వాత చెప్పగలగాలి. వల అనగా సంఘము. వల అనగా సంఘము. చేపలు అనగా ఆత్మలు. చేపలు అనగా ఆత్మలు. నీరు అనగా వాక్యము. నీరు అనగా వాక్యము. మళ్ళీ చెప్తా ఉన్నాను. వల
సంఘానికి సూచన, చేపలు ఆత్మలకు సూచన, నీరు దేవుని యొక్క వాక్యమునకు సూచన. ఎవరైనా ఒకరు చెప్తారా అన్మ్యూట్ చేసి? వల సంగమునకు సూచన, చేపలు ఆత్మలకు సూచన, నీరు వాక్యములకు సూచన. థ్యాంక్ యూ అక్క. ఈ లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇప్పుడు మరొకసారి ఈ యొక్క వచనాన్ని చదువుదాం. చదవండి అక్క ఒకసారి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంతా విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి. అక్కడ వరకు చాలు. ఇక్కడ మనం చూస్తే వల పిగలలేదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. వల పిగలలేదు. సంఘములో స్థిరంగా ఉండే చేపలు అన్న విషయాన్ని ఈ యొక్క ఉన్నటువంటి రెండవ మాటగా మనం చూస్తా ఉంటున్నాం. రెండవ భాగంలో ఏంటంటే వల పిగలలేదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తే సంఘము విడిపోకూడదు అన్న విషయాన్ని మనం చూడాలి. ఆ వలలో ఉన్నటువంటి ఆ చేపలు మనం చూస్తే 153 చేపలు పడినట్లుగా మనం చూస్తాం. అయితే వల ఏమాత్రం కూడా పిగలలేదంట. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. వల అనగా సంఘము అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. చేపలు అనగా ఆత్మలు అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తా ఉన్నాం. నీరు అనగా దేవుని యొక్క వాక్యానికి సూచనగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నీటిలో చేపలు లేకోకుండా ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యము చేత నింపబడకపోతే చేపలు ఎంతవరకు ఉన్నా కూడా నీటిలో ఉన్నంత వరకే బ్రతకగలుగుతాయన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఒడ్డులో నుంచి ఆ యొక్క నీటిలో నుంచి బయటకు వచ్చినట్లయితే ఆ యొక్క చేపలు చనిపోతాయన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అట్ ది సేమ్ టైం వలలో ఉండినప్పటికీ కూడా వల పిగలలేదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, సంఘము అనేటువంటిది క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసమే సంఘం. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా సంఘం. ఎవరైతే ప్రభు రక్తము ద్వారా కడగబడి ఉన్నారో వారందరూ కూడా సంఘము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. అయితే ఈ యొక్క మాటను మనం చూస్తే 2 రకాలైనటువంటి విధానంలో సంఘానికి సూచనగా మనం చూస్తాం. ఒకటి ఏంటంటే మనం స్థానికంగా వెళ్తున్నటువంటి సంఘము. రెండవది ఏంటంటే సార్వత్రిక సంఘం. ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే సంఘాలు ఉంటున్నాయో ఆ సంఘములో నుంచి రక్షింపబడి ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వారి యొక్క సమూహం అంతా కూడా సార్వత్రిక సంఘము అన్న పేరును మనం చూస్తాం. అయితే నాకు సందర్భం కాదు కాబట్టి వాటి గురించి నేను ఎక్కువ చెప్పట్లేను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు వల పిగలలేదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనము సంఘములో నీవు నేను మనం అందరం కూడా, కుటుంబములో నీవు నేను మనం అందరం కూడా, సమాజములో నీవు నేను మనం అందరం కూడా మన యొక్క నడవడిక ద్వారా మనం సంఘంలో ఉన్నప్పుడు ఈ నీరు అనేటువంటిది నీటిలో అనగా దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్నటువంటి మన జీవితాలు మన ద్వారా ఎవ్వరు కూడా విడిపోవడానికి వీలు లేదు. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకమ్మా చర్చికి రాలేదంటే, ఇదిగో పలానోళ్ళు నన్ను అరిచారండి, అందుకే నేను రాలేదండి. ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో ఇలా ఉంటున్నారు, లేకుంటే కుటుంబాలు ఎందుకు ఇలా ఉంటున్నారంటే, ఇదిగో ఉన్నారు కదా మా గృహాల్లో వీరి ద్వారానే అన్నట్లుగా మన గురించి చెప్పుకోవడానికి వీల్లేదు. ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వలలో నుంచి చేపలు ఉన్నప్పటికీ కూడా పిగిలిపోకోకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల నుంచి ఏ ఒక్కరు కూడా విడిపోవడానికి వీల్లేదు. దేవుడు మనల్ని అనేకులను కట్టడానికి ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరైతే లోబడే స్వభావం కలిగి ఉంటారో వారు సంఘములో స్థిరముగా ఉంటారు. వారు స్థిరముగా ఉండి దేవుని యొక్క వాక్యము చేత నింపబడుతూ ఉంటారు అనే విషయాన్ని మనం చూడాలి. అట్ ది సేమ్ టైం వారి ద్వారా అనేక కుటుంబాలు కట్టబడతాయి, కానీ
ఏ యొక్క కుటుంబము విడిపోదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడవ మాటను మనం చూద్దాం సమయం ఉన్న విధానమును బట్టి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం. 47వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 47:10. మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. సకల జాతి చేపలు బహు విస్తారముగా ఉండును. అక్కడ అండర్లైన్ చేసుకునండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. మిగతా ఒకసారి అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునితో ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి మూడవ అనుభవం ఏంటంటే సకల జాతులు అక్కడ కలిగి ఉంటున్నారు. అంటే ఒక ఐక్యతకు సూచన. మూడవ చేపల లోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఏంటంటే ఐక్యత అన్న విషయాన్ని మనం చూడాలి. ఐక్యత, సకల జాతులు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు సన్నిధిలో రక్షింపకబడక మునుపు మనమందరం కూడా రకరకాలైనటువంటి జాతి, రకరకాలైనటువంటి వారం, రకరకాలైనటువంటి కులము, రకరకాలైనటువంటి మతము నుంచి ఉన్నటువంటి వారమే. ప్రభు సన్నిధిలో రక్షింపబడిన తర్వాత మనమందరము కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ఇంకా ఏ మాత్రము కూడా సంఘములో కుల ప్రస్తావన అనేటువంటిది రాకూడదు. మీరు ఎవరండి అంటే మనం క్రైస్తవులమని చెప్పుకోవాలి, కానీ మేము పలానా వాళ్ళమండి అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది చెప్తా ఉంటారు వివాహ సమయానికి వచ్చే లోపల ఇలా మాకు మ్యాచ్ చూడండి, మా కుటుంబంలో ఇట్లా మా అన్నకి, మా అక్కకి, లేకుంటే మా పాపకి అని కొంతమంది చెప్తా ఉంటారు. ఏంటమ్మా మీరు, లేకుంటే ఏంటి అన్న మీరు వేటి గురించి ఎలాంటి వారైతే మీరు ఆలోచన చేస్తా ఉన్నారు అన్న క్వశ్చన్ వేసినప్పుడు ఏముందండి ఇంకా ఏముంటది, మా వాళ్ళనే చూస్తే బాగుంటది అన్న ఆలోచన చేస్తా ఉంటారు. ఆలోచన చేయాలి. కుల ప్రస్తావన ప్రభు సన్నిధిలో ఆయన రక్తము చేత కడగబడినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఒక చోట రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఆలోచన చేయాలి. అటువంటి స్వభావాలు ఏవి కూడా మనలో ఉండకూడదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా చూడకూడదు. అందరినీ కూడా సమానంగా చూడాలి. ఒక పేదవాడని, ధనికుడని డిఫరెంట్ వేలు చూడకూడదు, కానీ అందరినీ కూడా సమానముగా చూసేటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూడాలి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం మరొకసారి చదవండి అక్క ఈ మాటని. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే సేవకుడు ఎక్కడ ఉంటున్నాడు? చెరసాల్లో ఉంటున్నారు. వీరందరూ కూడా సంఘం అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? నా సేవకుడు వెళ్ళిపోయాడులే, ఇంకా జైలుకి వెళ్ళిపోయాడు, రాలేరులే, ఇక్కడ లేరులే అన్నట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు లేరు. కానీ వారందరూ కూడా ఐక్యత కలిగి వారందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఐక్యతతో వారందరూ కూడా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఐక్యతతో కలిసి అద్భుతాన్ని చూడగలిగినట్లుగా మనం చూస్తాం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఐక్యతగా సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు, కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు, కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు, అలా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఇలా సహోదరులు అందరూ కూడా కలిసి ఐక్యత కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు మనం ముందుకు వెళ్ళినప్పుడు సమస్తానికి కూడా
మనం జయిస్తామన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. ఎగ్జాంపుల్‌గా చిన్నప్పుడు ఒక కథ మనం చదువుకుంటాం. ఏ క్లాస్‌లో ఉందో మర్చిపోయాను గానీ ఒక సింహము వచ్చినప్పుడు 5 ఎద్దులు అక్కడ మేస్తున్నట్లుగా మనం చూస్తాం. 5 కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ సింహం వచ్చి మళ్ళీ చూసి వెళ్ళిపోయేది. ఎందుకంటే ఇవన్నీ కూడా తిరగబడేవి. ఎప్పుడైతే ఈ యొక్క ఐక్యత అనేటువంటివి కోల్పోయాయో ఇండివిడ్యువల్‌గా మేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రోజు వచ్చి ఒక్కొక్క దాన్ని తినివేసినట్లుగా స్కూల్‌లో ఒక స్టోరీని మనం చూస్తాం. ఆలోచన చేస్తే ఐక్యతగా లేకోకోకుండా ఉన్నట్లయితే, ఒంటరితనంగా ఉన్నట్లయితే అపవాది కూడా ఏం చేస్తాడంటే దాడి చేస్తా ఉంటాడు. ఇప్పుడు చూడండి ఒక కట్టెల పొయ్యి అందరికీ ఐడియా ఉంటదని అనుకుంటున్నా. ఆ కట్టెల పొయ్యిలో ఒకే ఒక కట్టె ఉందనుకోండి, అది కొద్దిసేపు మండి ఆరిపోతుంది. అవునా కాదా అండి? అవునా కాదా? యెస్ ఆర్ నో? అవును. అదే ఒక 2, 3 కట్టెలున్నాయనుకోండి, అలా మండుతా ఉంటది. ఐక్యత కలిగి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా, ఆత్మీయులుగా ఒకరికొకరు పురిగొల్పుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ ఐక్యత అనేటువంటిది అద్భుతాన్ని, విజయాన్ని చేకూరుస్తది అన్న విషయాన్ని మనం అర్థం జేసుకోవాలి. మనకున్న సమయం బట్టి నేను క్లుప్తంగా తెలియచేస్తా ఉన్నాను. ఒక్కొక్క పాయింట్ మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ మనం నేర్చుకోవచ్చు. బట్ మనకున్న సమయం అనుకూలతను బట్టి నేను కొంచెం ముందుకు వెళ్తా ఉన్నా. మరొక మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. పచ్చిక మీద హ్మ్. కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటను బట్టి మనం చూస్తే యేసయ్య చేతిలోనికి వచ్చినటువంటి చేపను మనం చూస్తాం. యేసయ్య చేతిలోనికి వచ్చిన చేప. అందరూ పలుకుతారా ఒకసారి? అందరూ వింటున్నారా? వింటున్నవారు నేనేం చెప్పానో ఆ పాయింట్‌ని మీరు ఒకసారి పలకండి. 4వ మాటని. యేసయ్య చేతిలోకి వచ్చిన చేప. గుడ్. యేసయ్య చేతిలోనికి వచ్చిన చేపలు. దేవునికి స్తోత్రం. యేసయ్య చేతిలోనికి వచ్చిన చేపలు. దేవునికి మహిమ కలుగును వచ్చిన గాక. చేతిలో చేపలు. ఆమేన్. గుడ్. మరొకసారి చదవండి ఈ యొక్క మాటని. పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే మరొక వచనాన్ని కూడా మీరు నోట్ చేసుకొనండి. తర్వాత మీరు చదువుకోనండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. కన్యకలుగా హ్మ్. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు 21:9 యోహాను సువార్త. దరికి రాగా ఆ! వారు దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. దేవునికి స్తోత్రం. ఈ 2 వచనాల్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఏంటంటే ఎప్పుడైతే ఇవి యేసయ్య చేతిలోనికి వచ్చాయో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ చేపలకు ఏ విలువ లేదు కానీ ఒక్కరి జీవితానికి మాత్రమే అవి సరిపోయేటట్లుగా ఉంటున్నాయి కానీ ఎప్పుడైతే ఒకసారి మ్యూట్ చేయండి మిగతా వారు. ఓకే. సో ఎప్పుడైతే అవి యేసయ్య చేతిలోనికి వచ్చాయో అవన్నీ కూడా మనం గమనిస్తే అనేకులకి తృప్తిని కలుగచేసేటువంటివిగా ఆయన చేతిలోనికి వచ్చినప్పుడు దేవుడు చేసినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అనేకులకు ఆశీర్వాదకరముగా ఆ చేపలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు మన ఇష్టానుసారముగా మనం జీవించుకోకోకుండా
మన జీవితాల్ని ఆయన చేతిలోనికి పెట్టినప్పుడు, మన జీవితాన్ని ఆయన నడిపించమని తెలియచేసినప్పుడు, మనము కూడా దేవుడు మన కుటుంబాల్లోను, సంఘములోను అదే రీతిగా సమాజంలోను అన్ని చోట్ల కూడా ప్రభువు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నిలబెడతాడు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. చూడండి, ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు ఒక 20 సంవత్సరాలైంది. ఏ రీతికి కూడా మామిడికాయలు కాయట్లేదు. మరొక మామిడి చెట్టు ఉంది. అవి 1 సంవత్సరం, 2 సంవత్సరాలయి ఉంటున్నది. అయితే అవి మామిడికాయలు సమృద్ధిగా కాస్తా ఉంటున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నామనేది ప్రాముఖ్యత కాదు. వెళ్తున్నటువంటి మనము ఎలా మనం అభివృద్ధి చెందుతున్నామన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. నేను కొంతమందిని వింటా ఉంటాను. పుట్టుకతోనే క్రైస్తవుని నేను, మా అబ్బా కాలం నుంచి నేను క్రైస్తవుని ఇలా చెప్తూ ఉంటారు. మంచిదే, అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తాను. అయితే ఎంతవరకు వ్యక్తిగతంగా వారు క్రీస్తును పొందుకున్నారన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో నిజంగా మన జీవితాల్ని కంప్లీట్‌గా ఆయనకు అప్పగించామా? కొన్ని విషయాల్లో ప్రభా నువ్వు చూసుకో, మిగతా విషయాలు నేను చూసుకుంటా అన్నట్లుగా మన జీవితాలు ఉంటున్నాయా? ఆలోచన చేయాలి. అన్ని విషయాల్లో కూడా మనం ప్రభువుకు అప్పగించుకుంటున్నామా? ప్రభు చేతికి అప్పగించుకుంటున్నామా? లేకుంటే ప్రభా ఈ పెద్ద సమస్య నువ్వు తీర్చు ప్రభా, ఈ చిన్న చిన్న సమస్యే కదా నేను తీర్చుకుంటాలే, లేకుంటే ఇది నాకు సాధ్యమే అన్నట్లుగా ఆలోచనలు ఉంటున్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రభు సన్నిధిలో. ఎప్పుడైతే ఈ చేపలు ఆయన చేతిలోనికి వచ్చాయో అనేకులకు తృప్తిని కలుగచేసినట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క మాటను బట్టి మనం చూస్తున్నటువంటి ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సినటువంటి యొక్క విషయం ఏందంటే, మన జీవితాలు ఆయన చేతిలో మనం పెట్టినప్పుడు మనల్ని ఫలభరితంగా దేవుడు తీరుస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చివరిగా ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను. లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనము ఒకసారి చదవండి. 27వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త వారు 17వ అధ్యాయము 24, 27 వచనాలు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు ఉమ్, అరశేకలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట 24-27 24 hours 27 సేమ్ చాప్టర్ అండ్ 27 ఆల్సో. 27వ వచనం కూడా అదే 17వ అధ్యాయము 27వ అయినను వచనం. మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు ఈ వచనాలన్నీ చదువుకోనండి. నేను క్లుప్తంగా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం నేను హెడ్లైన్స్ మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనం చూస్తే అప్పుడు పన్ను వసూలు చేయడానికి సందర్భం వచ్చింది. అక్కడున్నటువంటి వారితో శిష్యులతో అక్కడ మాట్లాడుతున్నారు. మీ బోధకుడు పన్ను వసూలు చేయడా అంటే ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక మాట అంటారు, మీరెళ్ళి అక్కడ పైకి వచ్చినటువంటి ఆ చేపను నోరు తెరువుము, అప్పుడు వాటిని పన్ను చెల్లించమని వారికి తెలియచేస్తారు. ఈ సందర్భం బహుశా అనేక సార్లు విని ఉండవచ్చు, చదివి ఉండవచ్చు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అనేక చేపలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక మాట తెలియచేశాడు. ఏమనంటే, ఏ చేప అయితే పైకి వస్తుందో అన్న మాటని. 27వ వచనం మరొకసారి చదవండి అక్క. 27వ వచనం. వారి అభ్యంతరము కలుగు చేయకుండానట్టు నీవు సముద్రముకు పోయి వేసి మొదటి పైకి చేపను పట్టుకుని దాని
దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఈ లేఖన భాగమును బట్టి మనం చూస్తే, థ్యాంక్ యూ అక్క ఓట్ చదివినందుకు. ఈ మాటను బట్టి మనం చూసినప్పుడు ఇక్కడ మనము పైకి వచ్చినటువంటి ఆ చేపను తీసుకో, అక్కడ దాని నోరు తెరిచినప్పుడు అక్కడ సెకండ్ ఉంటది. అది తీసుకెళ్లి మరి బోధకుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పన్ను కూడా చెల్లించమని తెలియచేసినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఈ లేఖన భాగమును బట్టి మనం గమనించినప్పుడు అక్కడ పైకి వచ్చేటువంటి స్వభావాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నేను ఆధ్యాత్మికంగా ఈ యొక్క మాటకి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే, పైకి వచ్చే స్వరము, పైకి వచ్చి నోరు తెరిచే స్వభావము అన్న విషయాన్ని, ఈ 2 విషయాలు మీరు నోట్ చేసుకోవచ్చు. పైకి వచ్చే స్వభావము, నోరు తెరిచే స్వభావం. పైకి వచ్చే స్వభావము, నోరు తెరిచే స్వభావము. మళ్ళీ చెప్తా ఉన్నాను. పైకి వచ్చే స్వభావము, నోరు తెరిచే స్వభావము. అంటే ఇక్కడ మనం చూస్తే పైకి వచ్చే స్వభావము అన్నప్పుడు ప్రభు కొరకు మన యొక్క సమయాన్ని, ప్రభు కొరకు మన యొక్క బలాన్ని, ప్రభు కొరకు మన ధనాన్ని ఖర్చు చేయాలి. పైకి వచ్చే స్వభావం గురించి చెప్తున్న ఎగ్జాంపుల్గా నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఇంతగా ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటంటే, ఈ 3 చేస్తా వచ్చాను. నేను ప్రభు కొరకు నా సమయాన్ని కేటాయిస్తూ వచ్చాను. ప్రభు కొరకు నా సమయాన్ని కేటాయించాను. నా వ్యక్తిగత జీవితంలో నుంచి మీకు తెలియచేస్తా ఉన్నా. ప్రభు కొరకు నా బలాన్ని కేటాయించాను. పరిచర్య నిమిత్తమై రాత్రి పగళ్ళు మేలుకొని ఎన్నో గంటలు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు ప్రభు కొరకు అలా పరిచర్యలో ముందుకు వెళ్తూ గ్రౌండ్ లెవెల్ నుంచి సేవకుని ఎదుట నమ్మకముగా ఉంటూ పరిచర్యలో ఆ రీతిగా దేవుడు అలా నడిపిస్తూ వచ్చాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ధన్యతగా నేను ఆ యొక్క పనిని, ఆ పరిచర్యను స్వీకరిస్తూ నేను ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ముందుకు వచ్చాను. దేవుడు అన్ని కూడా నేర్పిస్తూ వచ్చాడు. అయితే దేవుని కొరకు మన ధనాన్ని కూడా ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు మన ధనాన్ని కూడా ఖర్చు పెట్టాలి. ఇక్కడ మనం చూస్తే పైకి వచ్చే స్వభావం మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు ఏదైనా కూడా మందిరంలో పేర్లు పిలుస్తున్నటువంటి సమయంలో మొదటి పేరు మనది ఉండాలని ఆలోచన చేస్తాం. ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవంలో, వాక్యం చదివే అనుభవంలో, ప్రభు కొరకు జీవించే అనుభవంలో మొదటి పేరు మనకు ఉంటున్నదా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. మనుషులకు కనబడవాలని కాదు, కానీ ప్రభువుకు చూస్తున్నాడని ఆత్మీయతలో గుర్తింపు, దేవుడు చూస్తున్నాడనేటువంటి ఆ యొక్క విశ్వాసము కలిగి ప్రభు కొరకు జీవించేటువంటి స్వభావమును దేవుడు కోరుకుంటున్నాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ పైకి వచ్చే స్వభావమును మనం చూస్తూ ఉంటున్నాం. నోరు తెరిచే స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికైనా కూడా ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడానికి నన్ను అడగనివ్వండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని రక్షించుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో రక్షణ భాగ్యంను దేవుడు ఇచ్చాడు కదా. అయితే ఈరోజు నేను మిమ్మల్ని అడగనివ్వండి ఒక మాటని, ఏంటంటే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంత అమౌంట్ ఉన్నాయని నేను అడగట్లేను, కానీ మీ ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు? మీ ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది ప్రభువులో ఉంటున్నారు? మీ ద్వారా రక్షింపబడిన వారు ఆలోచించేద్దాం. పైకి వచ్చే స్వభావం, పరిచర్య చేసేటువంటి అనుభవాలు, ప్రభు కొరకు ఏదైనా కూడా కొంచెం మట్టుకైనా కూడా ప్రార్థన చేయండి అనగానే ఎవరొకరు చేస్తారులే, పైకి వచ్చే స్వభావం కనిపించదు. వాక్యము చదవండి అనగానే ఎవరొకరు చదువుతారులే అన్న స్వభావం ఉంటది, కానీ మనం చదువుదాం అన్న ఆలోచన ఉండదు. ఏదైనా కూడా పరిచర్య చేయండి అంటే ఎవరొకరు చేస్తారులే అన్నట్లుగా నిర్లక్ష్య భావము కలిగినటువంటి పరిస్థితి ఉండకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు కొరకు జీవించడానికి పైకి వచ్చేటువంటి స్వభావం ప్రభు కొరకు పని చేయడానికి అనే విషయాన్ని మనం చూడాలి. నేను అమలాపురం ప్రాంతంలో 4.5 సంవత్సరము నేను అక్కడ ఉన్నాను, జాబ్ చేస్తూ ఆ ప్రాంతాల్లో యవనస్తుల మధ్య పరిచర్య చేస్తూ నేను అక్కడ ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రాంతంలో నేను ఒక మందిరంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ మందిరంలో వాక్యం చెబుతున్నటువంటి ఆ సమయంలో చాలా పెద్ద మందిరం అది.
అయితే ఆ పెద్ద మందిరమే అయినప్పటికీ కూడా విశ్వాసులు కూడా దాదాపుగా చర్చ్ అంతా కూడా ఫుల్ అవుతారు. చర్చ్ ఆ యొక్క మందిరం ఇంకా కట్టబడుతూ ఉన్నది. స్లాబ్ అయిపోయింది. పూతలు లేవు. ఇంకా చాలా నీడ్స్ అక్కడ ఉండేవి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించినటువంటి కొన్ని విషయాలు నేను వారికి బోధించాను. వితిన్ మంత్స్‌లోనే సంఘమంతా కూడా చాలా చక్కగా దేవుడు వారి ద్వారా కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాట ఎగ్జాంపుల్‌గా చెప్తా ఉన్నానంటే, చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఎగ్జాంపుల్‌గా ఒక 2 డేస్ బ్యాక్ నేనున్న గృహములో బ్యాటరీ అయిపోయింది. గడియారంకు బ్యాటరీ అయిపోయింది. ఎలానో ఫోన్ ఉంది కదా! ఒకరోజు అలానే అలా వదిలేసాను. మరుసటి రోజు ప్రతిసారి ఫోన్ చూసుకోలేను కదా! అని షాప్‌కెళ్ళినప్పుడు సెల్స్ తీసుకొనొచ్చి బ్యాటరీస్ ఏసాను. చక్కగా దాని పని అది చేసుకుంటూ వెళ్తా ఉన్నా. అంటే ఒక రోజులో దాన్ని ఏదో ఒక రీతిగా మళ్ళీ దాన్ని ఫుల్‌ఫిల్ చేశాను. మన ఇంట్లో ట్యూబ్ లైట్ ఒకవేళ పగిలిపోయితే, లేకుంటే ట్యూబ్ లైట్ ఎలక్కోకుండా ఉన్నట్లయితే, పోనీలే ఎలగపోతే ఎలగపోనీలే చీకట్లో ఉందాంలే అని ఎవరం కూడా అనుకోం అర్థం చేసుకోవడానికి. అలా నేను ఆ ప్రాంతంలో వాక్యం చెప్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విధానం బట్టి కొన్ని విషయాలు బోధించారు. నేను వారికి చెప్పానేంటంటే, ఇక్కడ ఒకే ఒక లైట్ ఉంటున్నది. ఇంతమంది మనం అందరం కూడా ఈ వెలుగులో చీకట్లో ఉండేటువంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నాం. రేపు ఇదే సమయానికి నేనొస్తాను మళ్ళీ మందిరంలోనికి. రేపు ఇదే సమయానికి మీరు ఎంత మటుకు చేయగలుగుతారో చేయండి. ఈ యొక్క మందిరం అంతా కూడా వెలుగు చేత నింపబడాలి. ట్యూబ్ లైట్స్ కావాల్సినటువంటి ఫైనాన్షియల్‌గా అమౌంట్ మీరు వాటిని సమకూర్చండి. మన ఇంట్లో ఇలానే ఉంటే మనం ఉండం కదా! నా వంతు నేను కూడా సహకరిస్తానని తెలియచేసినప్పుడు, ఆ మరుసటి రోజు నేను వెళ్ళాను. డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడికెళ్ళి అక్కడ ఉన్నప్పుడు వారందరూ కూడా సమకూర్చి అమౌంట్ ఇచ్చారు. దగ్గరుండి అన్నీ కూడా సెటరేట్ చేయించాం. మందిరం అంతా కూడా వెలుగు చేత నింపబడింది. వితిన్ సమ్ మంత్స్‌లోనే మందిరం అంతా కూడా వైభవంగా, అద్భుతకరంగా కట్టబడి లోపల చాలా చక్కగా మరి టైల్స్ విషయంలో కావచ్చు, అంతా కూడా చాలా మంచిగా మందిరం కట్టుకోవడానికి దేవుడు కృప చూయించాడు అక్కడున్న వారికి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, మనం నిర్లక్ష్యంగా ఉండే కొద్దీ ఎవరో ఒకరు చేస్తారులే, ఏదో ఒకరు చేస్తారులే అన్న ఆలోచన కలిగి ఉన్నట్లయితే అది కంప్లీట్ అవ్వదు. ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. మనమందరం కూడా ఆత్మీయ జీవితంలో మనమందరం కూడా ప్రభు పనిలో పైకి వచ్చే స్వభావం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. నాట్ ఓన్లీ మనీ, డబ్బు విషయం మాత్రమే కాదు. అనేక మంది డబ్బు చెల్లిస్తారు. సమయం కేటాయించారు ప్రభు సన్నిధిలో. కాబట్టి ఈ 3 కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మన సమయం కేటాయించాలి. మనం పరిచర్య కూడా చేయాలి. బలం కేటాయించాలి. మన ధనాన్ని కూడా ప్రభు సన్నిధిలో ఖర్చు పెట్టేటువంటి వారముగా ఉండాలి. అలా మనం ప్రభు కొరకు మనం జీవించగలిగినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఇక్కడ ఈ చేప దేవుని యొక్క అవసరత తీర్చిందండి. ఎవరు అవసరత తీర్చింది ఇక్కడ? అన్మ్యూట్ చేసి మాట్లాడతారా ఒకసారి చివరిగా? దేవుని అవసరం. దేవుని యొక్క అవసరత తీర్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు మనం ఏం చేసినా కూడా ప్రభు కొరకు చేస్తా ఉన్నాం అన్న ఆ దృక్పథముతో ప్రభు కొరకు మనం చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితాల్ని కూడా ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మన ప్రభు కొరకు చేసేటువంటి ప్రతిదీ కూడా మన సమయం కావచ్చు, మన బలం కావచ్చు, మన ధనం కావచ్చు, దేవుడు మనల్ని ఆ యొక్క నిత్యత్వములో, ఆ నిత్య రాజ్యములో వారికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. బిబ్లికల్ గా బైబిల్ వర్డ్స్ ఇవన్నీ కూడా చూపించడానికి సమయం లేదు కాబట్టి మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు తెలియజేస్తూ వచ్చాను. బట్ ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి ఒక్క మాటను మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సంఘము ఎటువంటి స్థితిలో ఉంటున్నదంటే, మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క కృప మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు విస్తరించుచుండెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. బహుగా విస్తరించెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. వారు నిరుపేదలు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నిరుపేదలు అంటే కనీసం గృహం కూడా లేనటువంటి పరిస్థితి,
కనీసం తినడానికి కూడా 3 పూట్ల తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారే ప్రభు కొరకు ఏదైనా కూడా చేయడానికి వారు ఎల్లప్పుడూ కూడా సిద్ధ మనసు కలిగినటువంటి వారుగా మనం చూస్తాం. ప్రభు కొరకు సిద్ధ మనసు కలిగి ప్రభు కొరకు పని చేయడము నేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. రీసెంట్ గా మనకి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక బైబిల్ స్టడీ జరుగుతా ఉంది. అందులో నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏంటంటే, తెస్సలోనిక సంఘములో కేవలం 3 వారాల్లో పరిచర్య చేసి ఉంటున్నారు పౌలు గారు. ఈ 3 వారాల్లో చేసినటువంటి పరిచర్యను బట్టే ఈ యొక్క సంఘం ఇంతగా అభివృద్ధి చెందినప్పుడు మనం ఎన్ని వారాల నుంచి పరిచర్యకి వెళ్తా ఉన్నాం, ఎన్ని వారాల నుంచి ఎన్ని మెసేజెస్ మనం వింటూ ఉంటాం. ఈ 3 వారాల్లో విన్నటువంటి వర్తమానాలే ప్రభు అంటే ఎవరో, ప్రభు రాకడ కొరకు కూడా వీరు సిద్ధపడి ఉన్నట్లుగా మనం తెస్సలోనికి రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూస్తాం. వారు అంతగా ఎదిగారు. ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధిలో అంతగా పైకి వచ్చేటువంటి వారముగా, పైనున్నటువంటి వాటిని చూసేటువంటి వారముగా, పైనున్నటువంటి క్రీస్తును మనం ప్రకటించేటువంటి వారంగా, మనం నోరు తెరిచి అనేకులకు సువార్త ప్రకటించే వారముగా మనల్ని మనం సిద్ధపరుచుకున్నప్పుడు దేవుడు మన ద్వారా మహిమ తెచ్చుకుంటాడని ప్రభు పేరిట మనవి చేస్తా ఉంటున్నాను. కాబట్టి మనం ఆలోచన చేయాలి. నేను ముగిస్తా ఉంటున్నాను. దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడినటువంటి విధానములను బట్టి ఈ స్వభావాలు మనలో లేకుండా ఉన్నట్లయితే పరీక్షించుకొని, ఈ స్వభావాలు ఎక్కడైనా కూడా తప్పిపోయినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఆలోచన చేసుకొని మన జీవితాలను సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, చేయు కార్యములను బట్టి దేవుడు సంతోషిస్తాడు. తద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. తద్వారా మీరు కూడా ఆశీర్వదింపబడతారు. దేవుని యొక్క రాజ్యము కూడా కట్టబడుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ముందున్న సమయాన్ని లీడింగ్ చేస్తున్నటువంటి సహోదరికి నేను అప్పగిస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్. అన్న ఒకసారి 5 పాయింట్స్ కెన్ ఐ రివైజ్? ఓకే, రివైజ్ చేయమంటున్నారా? ఓకే, మొదటి పాయింట్ మనము ఓకే మొదటి పాయింట్ లో నుంచి మనం చూస్తూ వచ్చాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో దేవునికి లోబడే స్వభావం గురించి మనం నేర్చుకున్నాం. దేవునికి లోబడే స్వభావం. 2వ పాయింట్ గా యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో నేర్చుకున్న పాయింట్ ఏంటంటే సంఘములో స్థిరంగా ఉండే స్వభావం. కొంతమంది ఈ రోజు ఒక సంఘం, ఇంకొక రోజు కొన్ని సంఘాలు అలా మారుతా పోతా ఉంటారు. అలా ఉండకూడదు. సందర్భం బట్టి మీకు వివరంగా కొన్ని విషయాలు మాత్రమే తెలియచేశాను. సెకండ్ పాయింట్ ఏంటంటే సంఘములో స్థిరముగా ఉండే చేపలు. అట్ ది సేమ్ టైం వల పిగలలేదు అంటే సంఘం నుంచి వేరుపరచకూడదు, సంఘంలో నుంచి విడిపోకూడదు అన్న పాయింట్ కూడా సబ్ పాయింట్ గా మీరు అందులో రాసుకోవచ్చు. సెకండ్ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే ఏఎస్కేలు 47వ అధ్యాయము 10వ వచనం ప్రకారం, అపోస్తులు 12:5 ప్రకారం, సామెతలు 30వ అధ్యాయం 27వ వచనం ప్రకారం సంఘములో ఉన్న మనము ఐక్యత కలిగి ఉండాలి. ఈ చేపల్లో నుంచి సకల జాతులు చేపలు అక్కడ ఉంటున్నాయి, అయితే ఐక్యత కలిగి ఉంటున్నాయి. కాబట్టి 3వ చేపలో నుంచి ఐక్యత అనేటువంటి స్వభావం మనలో ఉండాలి. 4th పాయింట్ మనం చూస్తే, 4th పాయింట్ మత్తయి సువార్త 14:19, అదే రీతిగా యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనము, రోమా 12వ అధ్యాయం 1వ వచనం ఈ లేఖన ఆధారాలుగా యేసయ్య చేతిలో ఉంటే మనము ఆశీర్వదింపబడతాం. అంటే యేసయ్య చేతిలోనికి మన జీవితాలు అప్పగించుకోవాలి. చేపలు ఏ రీతిగా అయితే ఆయన చేతిలోనికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడి అభివృద్ధి చెందాయో, అనేకులకు తృప్తిని కలిగచేసాయో, మనం కూడా మన జీవితాల్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తాడు. యోహాను సువార్త 21:9వ వచనంలో అదే 4th పాయింట్ లో మనం చూసినటువంటి ఈ మాట ఏంటంటే అక్కడ నిప్పులు రొట్టె అనే పాయింట్ కూడా మనం చూస్తాం. 2వ భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే పాయింట్లు ఏంటంటే ఆయన ఆకలి తీర్చినట్లుగా మనం చూస్తాం. ఆయన ఆకలి తీర్చినట్లుగా.
5th పాయింట్ మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయము 24, 27 వచనాల్లో పైకి వచ్చే స్వభావం మనకుండాలి. ప్రభు కొరకు పైకి వచ్చే స్వభావం మనకుండాలి. అదే రీతిగా నోరు తెరిచే స్వభావం ఉండాలి. ప్రభు కొరకు నోరు తెరిచే స్వభావం. పాట పాడడానికి కావచ్చు, ప్రార్థన చేయడానికి కావచ్చు, వాక్యం చదవడానికి కావచ్చు, వివిధ కోణాల్లో. మంచిది. అన్న థ్యాంక్స్ అన్న వెల్కమ్. చెప్పినందుకు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అందరు రాసుకున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ కూడా అన్నయ్య రిపీట్ చేశారు అడిగినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ How అగైన్. many people blessed? Are you blessed? ఎస్ అన్న. Praise God. ప్రైజ్ లార్డ్ అన్న. మన మధ్యలో ఉన్న మీ అక్క ఉంది, చెప్పబడిన వాక్య నిమిత్తం అక్క ప్రేయర్ చేస్తుంది. తలలు వంచినట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం నిమిత్తమై, దేవదాసు నిమిత్తమై స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడ, జీవం కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నమ్మకమైన నామానికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇది నమ్మన ప్రవ్వ లేఖనాలతోటి మమ్మల్ని మీరే నాయన ఆయుధపరిచినందుకు స్తోత్రములు. మీ దాసుని మరుగు చేసుకొని ఎన్నో విషయాలను ప్రవ్వ పరిశుద్ధ ఆత్మదేవ మీరే మాకు బయలుపరిచినందుకు స్తోత్రములు. నిజమే ప్రవ్వ, మా యొక్క తండ్రి మాకంటే ముందుగా సృష్టిలో మీరు సృష్టిని నైనా కలుగు చేసి ఉంటున్నారు. సృష్టిలో ఉన్నటువంటి చేపల ద్వారా ప్రవ్వా మీరు ఈ దినాన మాకు నేర్పించినటువంటి గొప్ప పాఠాన్ని బట్టి స్తోత్రములు. నిజమే ప్రవ్వా, యోనా గారిని ప్రవ్వా మరి నైనా యోనా గారైతే మీకు లోబడే స్వభావం లేకుండా జీవించాడు. అయితే నైనా మీరు ఆజ్ఞాపించిన వెంటనే మీకు లోబడి ప్రవ్వా మరి యొక్క చేప యోనా గారిని మింగినట్టు 3 రోజులు తను ఆకలితో నైనా మరి ఏమాత్రము కూడా తండ్రి తన యొక్క బుద్ధిని చూపించకుండా మీకు లోబడినట్టు చూస్తున్నాం. యోనా గారిని కాపాడినట్టు చూస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. మీకు విధేయత కలిగి మీకు లోబడే స్వభావాన్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు. అదే రీతిగా మేము కూడా నాయన లోబడే స్వభావం కలిగి నీ కొరకు జీవించే బిడ్డలుగా ఉండినట్టు సహాయం చేయండి. అలాగే నా తండ్రి మరి పేతురు, యోహాన్ గారు నాయన పట్టినటువంటి చేపల్లో ప్రవ్వా ఆ యొక్క వల మరి చేపలు మరి తండ్రి నీరు ఈ మూడిటి గురించి కూడా నాయన ఎంతో చక్కగా మాకు వర్ణించుటకు మీరు ఇచ్చిన పరిశుద్ధ జ్ఞానాన్ని బట్టి మీ దాసునికి వందనాలు తండ్రి. నిజమే ప్రవ్వా, సంఘంలో నాయన సంఘం ఉన్నప్పటికీ ఆత్మలు లేకపోతే, సంఘము ఆత్మలు ఉన్నప్పటికీ వాక్యం అక్కడ లేకపోతే ఆ సంఘము స్థిరంగా ఉండదు ప్రవ్వా. కాబట్టి స్థిరమైన స్వభావం కలిగి సంఘంలో మేము చెదిరిపోకుండా నైనా ఉండుటకు కృప చూపండి. స్థిరంగా మా జీవితాలను మేము కట్టుకొని సంఘాల్లో మీకు లోబడే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ఐక్యత కలిగి మేము జీవించే కృపను జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఆయా జాతులు, ఆయా మతాలు, ఆయా కులాలు ఉంటున్నాయి, కానీ క్రీస్తు యేసు ప్రేమలో మమ్మల్ని అందరినీ మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీరు మా కొరకు లోకానికి వచ్చి మీ స్వరక్తాన్ని ఇచ్చి ప్రవ్వా ఏక శరీరంగాను మరి మీరే ఐక్యపరుచుకొని పరిశుద్ధ జనాంగంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. సకల జాతులు లోకంలో ఉంటున్నాయి, కానీ నేను ఆ చేపలు ఎలాగైతే అనేక చేపలు అక్కడ ఉంటున్నాయి, అదే రీతిగా లోకంలో మేము కూడా ఆయా రీతిగా ఉంటున్నప్పుడు మమ్మల్ని ఏకం చేసినందుకు మీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. ఐక్యత కలిగి మేము జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగేనైనా మీరు మమ్మల్ని నా తండ్రి మా జీవితాలలో నాయనా మా జీవితాలు మీ చేతులకు సమర్పించినప్పుడు మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నారు. మా అవసరతలు, మా ఆకలి దప్పులను, మా ప్రతి అవసరతలను తీర్చే తండ్రిగా ఉంటున్నారు. కాబట్టి దేవా మీ చేతులకు మా ఆత్మలను సమర్పించుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నా తండ్రి ఆధ్యాత్మికంగా మేము నైనా ఆత్మీయతలో ప్రవ్వా నైనా ముందడుగు వేసే బిడ్డలుగా ఉండినట్టు పాటలు పాడుటేందు, వాక్యం చదువుటేందుకు, అలాగే సంఘంలో ప్రవ్వా మేము ఐక్యత కలిగి ప్రవ్వా నీ సేవ నిమిత్తమై, నీ పరిచర్య నిమిత్తమై, అలాగే నీ సంఘ అవసరాల నిమిత్తమై, నీ సేవకుల కొరకు మాకున్నటువంటి ధనంలో హెచ్చించి మా ధనాన్ని, మా బలాన్ని నైనా మా సమయాన్ని మీకు సమర్పించుకున్నప్పుడు మమ్మల్ని మీరు ఆశీర్వదించే బిడ్డలుగా ఉంటున్నారు తండ్రి. నీకు స్తోత్రములు. ఇంత గొప్ప సందేశాన్ని ఈ దినాన
మరి ఎంతో మంది మిస్ చేసుకున్నారేమో. అయితే మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు. దీని గురించి మేము ఆలోచించినప్పుడు, ఈ వాక్యం గురించి మేము యోచించినప్పుడు ఇంకనూ లోతైన మర్మాలను మాకు బయలుపరచమని, వినుట వలన విశ్వాసం కలుగునని సెలవిచ్చావు. కేవలం వినుట మట్టుకు మేము ఉండువారు కాకుండా వాటిని హృదయాలలో భద్రపరుచుకొని, నెమరు వేసుకొని, ఆలోచించి అలాగున మేము జీవించినట్టు, వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించినట్టు మీరే కృప చూపమని మీ దాసుని ఇంకాను బలపరచండి. ఇంకా అనేక విషయాలతోటి మా మధ్యలో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి ఇంకా ఆశీర్వదించి బలపరచమని, సేవలో, పరిచర్యలో, తను చేస్తున్న ఉద్యోగంలో, సమస్త విషయాలలో మేము ఎండైన ఆశీర్వాదాలు, దీవెనలు, పరిచర్యలు బహుబలంగా వాడుకొని అనేక మందికి నీ ఆత్మ ఆహారాన్ని పంచుటకు మీరు సిద్ధపరిచి ఇంకను మీ ఆత్మతో మీ నింపుమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే శ్రద్ధ కలిగి ఆసక్తితో వాక్యాన్ని విన్నారో వారు ఆశీర్వదించండి. మరి నాయన ఎందరైతే రాలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశాన్ని వారికి దయచేయండి. మరి ఈ సమయంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరే బలపరుస్తూ ఇలాగ అనుదినము నీ వాక్య సందేశాలతోటి మా ఆత్మీయ జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకొనుచు మీ కొరకు నమ్మకమైన వారిగాను ప్రవ్వా, మీరు మా కొరకు ఎప్పుడు ఇక మొరపెట్టుకోకుండా భూమితో ఆకాశంతో మీరు ఆ దినాన మొరపెట్టినట్టు నాయన మొరపెట్టక మమ్మల్ని తండ్రి నాయన మీరు బలపరిచే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము సమర్పించుకొని మీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే ధన్యతను మిమ్మల్ని పోలి మీ స్వరూపంలోనికి మేము మార్పు నొంది మీ కొరకు మేము బలంగా వాడుకునే సాధనాలుగా ఉండినట్టు సహాయం చేయమని ప్రభువా, రాత్రికాల సమయంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఈ కొద్ది విన్నపములను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 పాస్టర్ గారు ఆశీర్వాదం ఇవ్వండి. నాగరాజు పాస్టర్ గారు. ఓకే అమ్మా, అదే ప్రకారంగా మనం అందరం తలలు ఉంచుకున్నట్లయితే ఆశీర్వాదం తీసుకుని ఈ యొక్క కూడికను ముగించుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, అన్యోన్య సావాసము సకల పరిశుద్ధులకును, మరి ప్రత్యేకంగా ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి దేవదాసులకును, గ్రూప్ లో పాల్పంపులు పొందినటువంటి ప్రతి బిడ్డకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. 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 ఆమేన్.